గిట్లనే ఊర్ల ప్రయాణాల్లో గుళ్ళు గోపురాల కాడికి పోతే వెనకమ్మటి ఇంత పులిహోర పట్టుకపోతారు చాలా మంది. అంచుకు ఇంత తొక్కు కుదిరితే ఓ 4 తీర్ల పిండి వంటలు, చపాతీలు, పూరీలు తీసుకుపోతారు. అదనుకు వంట చేసుకునుడు కుదరదాయే. హోటల్ ఎట్లుంటుందో అని టిఫిన్ నిండా అవ్వోటి ఇవ్వోటి పెట్టుకుంటారు. ఏదో ఆ పూటకు 4 ముద్దలు కడుపులేస్తే ఆకలి తిప్పలుండవని ఆపోచున. అయితే బిర్యానీ, కోడిగుడ్ల కూర పక్కకే తినేసిన అంటలు. ఏడనో కాదు, తిరుపతి కొండ మీదనే గిల్లు బస్టాండ్ పక్క కూసొని తింటుంటే కడమ భక్తులు చూసి పోలీసులకు చెప్పిండ్రు. నాన్ వెజ్ తినకూడదు అనేది రూల్ కాబట్టి మనం ఫాలో కావాలి. తెలుగులోనే మాట్లాడుతున్నారు గాని తమిళనాడుకెళ్ళొచ్చిండ్రట. మళ్ళా ఏరే మతమట. ఎంకన్న గుడికాడ రూల్స్ తెలియక తిన్నాం, తప్పయింది, ఇంకెప్పుడు గిట్ల చెయ్యమని క్షమాపణ కోరితే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇడ్చిపెట్టిండ్రు. కొండ మీద మాంసం, మందు బందాయే. అపచారం జరిగిందని భక్తులు బాధపడుతుంటే ఏదో తెలియక తిన్నారు, ఏం కాదని కొందరు అంటుండ్రు. ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి సత్రాల దగ్గరకి బిర్యానీ ప్యాకెట్లు తీసుకొని వచ్చి దొరికారు అని అంటే టిటిడి పాలన ఎంత గొప్పగా ఉందో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇగిటు చూడండి, కింద అల్పిరి గేట్ కాడ ఎంతగానం ట్రాఫిక్ జామ్ అయిందో. భక్తుల సామాన్లు ఈడ చెకింగ్ చేసినాకనే పైకి పంపిస్తారు. పొద్దుగాల అత్తర బుత్తర చెకింగ్ చేస్తే బిర్యానీ, కోడిగుడ్ల కూరతోని మనోళ్ళు అట్లనే పైకొచ్చినట్టుండ్రు. ముచ్చట రచ్చయ్యే వరకు పూరాగా చెకింగ్ల కార్యం పెట్టుకుండ్రిగా. ఇదేదో ఫస్టే ఉంటే గీ అపచారం జరగకపోతుండే కదా, ఏమున్నారో ఏమో.